వెల్కమ్ టు టీవీ7 న్యూస్. చలో అసెంబ్లీ ప్రభుత్వాలు మారని అగ్రిగోల్డ్ బాధితుల బాధలు మరణాలు తక్షణమే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి, లేని పక్షాన ఉద్యమోధృతం చేస్తాం. కేతిరేని అగస్టిన్, టీవీ7 సత్తెనపల్లి నియోజకవర్గం ప్రతినిధి కంబాల ఆనంద్. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ఏజీసీ కార్యాలయంలో ఆకుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కేతినేని అగస్టిన్, ఉపాధ్యక్షులు షేక్ కరీముల్లా మాట్లాడుతూ అగ్రిగోల్డ్ కంపెనీ 8 రాష్ట్రాల్లో 32 లక్షల మందిని 7,000 కోట్ల రూపాయలు, మన రాష్ట్రంలో 19.52 లక్షల మందిని 3,865 కోట్ల రూపాయలు భారీ ఆర్థిక కుంభకోణానికి పాల్పడి 2015 జనవరి 5న కంపెనీ మూతపడడంతో అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డున పడడం జరిగింది. ఆ రోజు బాధితులందరూ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులను మాకు అండగా ఉండి న్యాయం చేపించమని వేడుకను పట్టించుకునే పరిస్థితి. ఆ సమయంలో సిపిఐ పార్టీ మీకు అండగా మేముంటామని హామీ ఇచ్చి సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాడ నాగేశ్వరరావు అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక శాంతియుత పోరాటాలు చేసిన ఫలితంగా గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 142 మందికి 5 లక్షల రూపాయల చొప్పున మరణించిన అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం జరిగింది. అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీసుల చేత బాధితుల బాండ్లు నమోదు చేయించడం జరిగింది. 250 కోట్ల రూపాయలు కార్పస్ పండుగ ఇచ్చి హైకోర్టులో జమ చేయడం జరిగింది. బాధితులకు పూర్తిగా న్యాయం జరగనందున 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మా దీక్ష శిబిరానికి వచ్చి మన ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లో 1182 కోట్ల రూపాయలు మరణించిన బాధితులకు 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇస్తానని, 6 నెలల బాధితులందరికీ వడ్డీతో సహా చెల్లించి పూర్తి న్యాయం చేస్తానని, యాజమాన్యం సంగతి కోర్టు సంగతి నేను చూసుకుంటానని ఆ రోజు హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి అగ్రిగోల్డ్ బాధితుల ఓట్లతో అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను మర్చిపోయారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన 250 కోట్ల రూపాయలకు 14 కోట్ల రూపాయలు కలిపి 264 కోట్ల రూపాయలకు 230 కోట్ల రూపాయలు, మరో 676 కోట్ల రూపాయలు కలిపి అగ్రిగోల్డ్ బాధితుల ఉద్యమ ఫలితంగా 906 కోట్ల రూపాయలు బాధితులకు ఇవ్వడం జరిగింది. అది మినహా ఏమీ న్యాయం జరగలేదు. అందువల్ల ఇచ్చిన హామీలను మరిచిన జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల అగ్రిగోల్డ్ బాధితుల ఓట్లు వేయకుండా ఇంటికి పంపించడం జరిగింది. 2024 ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ప్రస్తుతం అగ్రిగోల్డ్ బాధితులు ఓట్లతో అధికారంలోకి వచ్చి ఉన్నారు. ఇచ్చిన హామీల గురించి మాటల్లో చూపిస్తానన్నారు గానీ చేతల్లో కనబడడం లేదు. అందువల్ల మా రాష్ట్ర అసోసియేషన్ అమరావతిలోని జేబీ గార్డెన్స్ లో ఈ నెల 12, 13 తేదీల్లో రాష్ట్ర స్థాయి సమావేశం జరిపి అందులో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అవి ఈ నెల 19, 20 తేదీల్లో రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు ఇవ్వాలని, ఈ నెల 24వ తేదీన రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల కార్యాలయాల్లో ప్రదర్శనకు వెళ్లి వినతి పత్రాలు ఇవ్వాలని, మార్చి 5వ తేదీ నుండి విజయవాడ కేంద్రంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని, ఆఖరి రోజున గొప్ప ప్రదర్శన మరియు చలో అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. అగ్రిగోల్డ్ కంపెనీ భారీ ఎత్తున ఆర్థిక కుంభకోణానికి పాల్పడితే ఆ రోజు బాధితులు 2015 జనవరి 5వ తారీఖున రోడ్డున పడ్డ సమయంలో బాధితులందరూ అనేక రాజకీయ పార్టీలందరినీ కలిసి మాకు న్యాయం చేయించమని అడిగితే ఎవరు కూడా పట్టించుకున్న సమయంలో సిపిఐ పార్టీ మీకు అండగా మేము ఉంటామని చెప్పేసి మాకు సపోర్ట్ చేసి కామ్రేడ్ శ్రీ ముప్పాడ నాగేశ్వరరావు గారు సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాకు ఆయన సారథ్యంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక శాంతియుత పోరాటం చేశాం. ఆ పోరాటాల ఫలితంగా కొంత న్యాయం జరిగినప్పటికీ కూడా పూర్తి న్యాయం జరగల. ప్రభుత్వాలు అయితే మారని కానీ బాధితుల యొక్క బాధలు, మరణాలు మారనటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల మా అసోసియేషన్ ఫిబ్రవరి 12, 13 తారీఖుల్లో అమరావతి జేబీ గార్డెన్స్లో రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుని అందులో కొన్ని నిర్ణయాలు చేయడం జరిగింది. ఈ నెల 19, 20 తారీఖుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు ఇవ్వాలని, అదేవిధంగా ఈ నెల 24వ తారీఖున గ్రీవెన్స్లో రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పేసి మార్చి 5వ తారీఖు నుంచి వరుసగా 5 రోజులు రిలే నిరాహార దీక్షలు, ఆఖరి రోజున భారీ ప్రదర్శన చలో అసెంబ్లీ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా ఈ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకి మేలు చేసేదానికి సన్నాహాలు ఏర్పాటు చేస్తుంది. ఆ మేలు మనకు త్వరగా జరగాలంటే మనం భారీ ఎత్తున మన బలమేందో చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి బాధితులందరూ కూడా ఈ కార్యక్రమాలు జయప్రదం చేస్తారని చెప్పేసి ప్రభుత్వం కూడా రేపు బడ్జెట్ సమావేశాల్లో మా అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి న్యాయం జరిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి, లేని పక్షంలో మీకు ఇంతకుముందు జరిగినటువంటి శాస్త్రం జరిగే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయి. ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా
పట్టభద్రులకు ఓట్లు కావాలి. ఆ పట్టభద్రులు మా పిల్లలు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ఓట్లు కావాలన్నా కూడా మీరు వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి మీ ఎమ్మెల్సీకి గెలవాలన్నా కూడా అగ్రిగోల్డ్ బాధితుల ఓట్లు అవసరం కాబట్టి మీరు ఈ బడ్జెట్ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తిగా న్యాయం చేసేదానికి తగిన నిర్ణయాలు తీసుకుని అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా కాపాడతారని చెప్పేసి, అదేవిధంగా అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడుకు బాధితుల డిపాజిట్ చెల్లించడం ప్రత్యేక కమిటీని ప్రభుత్వం సత్వరమే ఏర్పాటు చేయాలని చెప్పేసి, అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని చెప్పేసి, తర్వాత వ్యవసాయ భూములను చిన్న చిన్న కమతాలుగాను అదేవిధంగా ఇళ్ల స్థలాల పనికి వచ్చే భూములు ప్లాట్లుగా విభజించి బహిరంగ వేలం ద్వారా అగ్రిగోల్డ్ బాధితులు కానీ తర్వాత కొనుగోలుదారులు విక్రయించే డిపాజిటర్లకు న్యాయం చేయాలని చెప్పేసి, తర్వాత అన్యాక్రాంతం అవుతున్నటువంటి అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కాపాడటం కోసం మండల రెవెన్యూ పోలీస్ అధికారులను బాధ్యులుగా నియమించాలని చెప్పేసి ప్రత్యేకమైన 9 డిమాండ్లతో మీకు సీఎం గారికి లెటర్ కూడా పంపించడం జరిగింది. కాబట్టి కూటమి ప్రభుత్వం వెంటనే బాధితులకు న్యాయం చేసే దిశగా ఆలోచన చేస్తారని చెప్పేసి మరీ మీ మీడియా ద్వారా తెలియజేస్తుంది.